ఆదిలాబాద్లో ఎడతెరిపి లేని వర్షాలు, ఉధృతంగా ప్రవహిస్తోన్న తర్నం వాగు. జైనథ్, బేలా, మహారాష్ట్రలకు రాకపోకలు బంద్. గచ్చిబౌలిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య. 17వ అంతస్తు నుంచి దూకి నిఖిల్ మదన్ మృతి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన. యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి హాజరు. 2 రోజుల పాటు గుంటూరులోనే టూర్. ఇవాళ రాజమండ్రిలో కేంద్ర మంత్రి షెకావత్ పర్యటన. అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. హాజరవుతున్న పవన్, పురంధేశ్వరి. విజయవాడలో నేటి నుంచి పర్యాటక కాంక్లేవ్. టూరిజంలో భారీ పెట్టుబడులే లక్ష్యం. ఏపీ టీడీసీతో ఒప్పందం చేసుకోనున్న 55కి పైగా సంస్థలు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఫోకస్. రిజర్వేషన్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చే ఛాన్స్. సాయంత్రం శిల్పకళా వేదికకు సీఎం రేవంత్. యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమానికి హాజరు. ప్రత్యేక అతిథిగా వస్తోన్న నటుడు రామ్ చరణ్. ఏపీలో బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్ ప్రాజెక్ట్ ని అడ్డుకుంటామన్న ఉత్తమ్. ఈ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ రూపకల్పన చేసిందన్న మంత్రి. భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు. నేటి నుంచి 15 రోజుల పాటు నిర్వహణ. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. తెలంగాణలో బోనాల సందడి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. బోనాల సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 1,05,000, అవుట్ఫ్లో 1,03,000 క్యూసెక్కులు. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద. ఇన్ఫ్లో 1,02,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 885 అడుగులు. తుంగభద్ర డ్యాంకి రికార్డు స్థాయిలో వరద. 32 ఏళ్ల తర్వాత డ్యాంలోకి 52 టీఎంసీలు. కేరళలో భారీ వానలు. ఇడుక్కి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ జారీ. పలు చోట్ల విరిగిపడ్డ కొండ చర్యలు. ఎస్సీఓ సదస్సులో పాకిస్తాన్పై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాలని సూచన. గౌహతి కామాఖ్య ఆలయంలో అంబుబాచి మేళ. తెరుచుకున్న ఆలయ ప్రధాన ద్వారం. భారీగా తరలివచ్చిన భక్తులు.